సీనియర్ అంటే కొత్తగా వస్తున్న వాళ్ళకి తక్కువ టైంలో ఉండకపోవచ్చు, కానీ మీరు ఇచ్చారు. ఏం చూసి ఇచ్చారు మరి? మీకు ఎవరైనా ఈ టీంలో ఎవరు? బేసికల్గా నా చంటి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి. చంటి అంటే నాకు చాలా ఇష్టం. అంటే చంటి మెంటాలిటీ, ఆయన హెల్పింగ్ టెండెన్సీ ఎక్కువ. ఓకే, బాగా. అది కాకుండా అతను ఏంటంటే ఒక డాన్స్ మాస్టర్, ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి చాలామంది చిన్నపిల్లలకి అంతా నేర్పించారు. ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ చూసి నేను ఎదుగా అయిపోయి ఆయనకు కావాల్సిన ఏదైనా సిస్టమ్స్ కానీ స్పీకర్స్ కానీ ఇవన్నీ ఆయనకి హెల్ప్ చేసి, అంటే నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు, నువ్వు హైదరాబాద్ వెళ్తే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, వైడ్ రేంజ్ ఆఫ్ వర్క్స్ నీకు దొరుకుతుంది, సో అక్కడికి వెళ్ళి అని చెప్పేసి నేను అన్నది జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గణేష్ మాస్టర్ ఫేమస్ కొరియోగ్రాఫర్, ఓకే, ఆయన దగ్గర ఆయన జాయిన్ అయ్యారు. ఈయన పర్ఫార్మెన్స్ చూసేసి ఒక బ్రదర్ లాగా ఆయన చూసుకోవడం, ఇవన్నీ చాలా హెల్ప్ అయింది. ఎప్పుడు తన హీరోగా చేస్తున్నాడని తెలియగానే ఓకే నువ్వు అంతా కంప్లీట్ చేసుకుని నాకు చెప్పు, డెఫినెట్గా నేను చేస్తానని చెప్పేసి ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఏంటంటే వీళ్ళు మొత్తం పిక్చరేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నా దగ్గర వచ్చేసి అడిగారు, ఇప్పుడు మీ కరోనా టైంలో ఏమో షూటింగ్లో ఉండవు కదా, మాకు కొంచెం చేసి పెట్టండి అంటే చేశాను. ఓకే, మీకు చంటి గారు చైల్డ్హుడ్ అన్నారు కదా, మరి ఎలా ఉంటారు? చిలిపి చేతలు చేస్తారా? సీరియస్నెస్ ఎలా ఉంటుంది? ఆయన వర్క్ మీద చాలా డెడికేటెడ్గా ఉంటారు. ఆ డెడికేషన్ హార్డ్ వర్క్ అన్నీ చూసేసి ఆయనకి ఇంకో కొంచెం ప్రోత్సాహం చేస్తే లైఫ్ బాగుంటుంది కదా అని చంటి గారు ఏం చెప్తారా? అంటే ఎవరికైనా అదృష్టం ఉన్నది ఒకసారి వస్తుంది, ఫస్ట్ టైం ఆయనకు వచ్చేసింది. జనరల్గా ఏంటంటే శోభన్ బాబు గారు, బాలయ్య బాబు గారు, ఇంకెవరైనా పెద్ద ఆర్టిస్టులు నాగార్జున గారు, ఇలాంటి వాళ్ళు 2-3 హీరోయిన్లతో చేస్తారు. ఓకే, సో ఈయన స్టార్టింగే 3 హీరోయిన్తో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది కాబట్టి అంటే మా ఊరికి మేఘనా చౌదరి గారు, మా ఊరికి ఎక్కడో మర్చుందండి. సో డైరెక్టర్ గారు డిజైన్ చేయడం కూడా ఆయనకి 3 హీరోయిన్ పెట్టి డిజైన్ చేశారంటే ఏదో ఉంది అని అనుకుంటారు. ఓకే, అంటే అంత లేదండి. కథ కావాలి, కథకి సంబంధించినది, అది రొటీన్గా వచ్చినట్టు పబ్లిసిటీ కోసం కాకుండా ఓకే, కథకి సంబంధించి ఈయన డిజైన్ చేసేసి 3 హీరోయిన్ పెట్టడం అయింది. అందులో ఒక అమ్మాయి ఏంటంటే ఫారిన్ నుంచి వచ్చేసి ప్రెస్ రిపోర్టర్ లాగా, ఓకే, మీడియాని తీసుకుని వచ్చేసి ఆ మీడియా వచ్చిన తర్వాత తన ప్రవర్తన ఎలా ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మొత్తం అంతా బాగా చేశారండి. సస్పెన్స్గా థ్రిల్లింగ్గా చేశారు. మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని, ఏదో ఒక అమెరికా యూకేలో సెలెక్ట్ చేసుకొని అన్నీ చేశారు. బ్యాక్డ్రాప్ అయితే నేను ఊహించలేదు, ఇంత బాగా వస్తుందని చెప్పేసి ఊహించలేదు. డైలాగ్ కూడా మంచి డైలాగ్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే నా క్యారెక్టర్ ఒక జాన్. ఓకే, నేను ఏది తలుచుకుంటే ఇదన్నీ ఆట చేయించిందని నేనే చేపిస్తాను ఆయన చేసేదన్నమాట హీరోగా. ఓకే, ఈయన అందరూ చుట్టుకుంటారు, ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు అందరూ అంటే ఇది నేను ఇంకొక యాంగిల్లో చూశాను. ఏంటి ఈయనకి డాన్స్ వచ్చి యాక్టింగ్ వచ్చి అనేది తెలుసు, కానీ ఇలా ముగ్గురుతో సినిమా ఫస్ట్ సినిమాలోనే చేసినాడంటే వీడు చేయగలుగుతాడా, హ్యాండిల్ చేయగల అంటే ఈ మామూలుగా తిరిగాడు అంటే ఆ ఓన్ అంటే అమ్మాయిలు చూస్తే భయపడతారా? అది చూస్తే అంటే పబ్లిక్లో వచ్చేయడానికి మళ్ళీ బిందా, ఓకే, నా తోపు ఎవడు లేడు అన్నట్టు మాట్లాడతాడు. కానీ ఇలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ వచ్చేటప్పటికి చాలా తిరిగిలాగా చాలా సైలెంట్, ఈ పిల్లి కూడా పాలు కాగుతుందా అన్నట్టు ఉంటుంది. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది, ఇది చేయగలుగుతాడా లేదా, ఒక్కొక్క హీరోయిన్గా ఎంటర్ అవుతున్నారు, వేరియేషన్ ఉండాలి కదా, అదన్నీ దగ్గర ఉండి రాజు గారు ఎలా చేయాలి అలా చేయని చెప్పేసి ఆయనకు మోటివేషన్ చేసి చాలా ఉన్నాయండి. ఆయన అడిగింది కావాలని చేశారా అని అడుగుతున్నారు. కావాలని ఎందుకంటే అక్కడ సీన్స్ అలాగే ఉన్నాయి సార్. అదే రీటేక్ చెప్పండి. ఏంటంటే పిక్చర్ చూసేవారికి ఆతృత లేదు, వీళ్ళిద్దరు ఏం చేస్తారు, వీళ్ళిద్దరు
మామూలు వాళ్ళే చాలా పిడిగుల్లాగా ఉన్నారండి. చెప్పాను కదా స్టార్టింగ్ లో. లేదు మేడం, మీరు ఎలా ఉంటుంది ఏం కదా, ప్రేక్షకులు కూడా చూడాలి కదా వాళ్ళది. అంటే ఈ మూవీ ద్వారా, ఈ ఇన్సిడెంట్ ద్వారా, మూవీ ద్వారా, ఈ ఇన్సిడెంట్ ద్వారా ఆత్మ ఏంటేంటి తింటుంది, ఇడ్లీ తింటుంది, షాక్ అండి బాబు. అలాంటి ఎన్ని ఇన్సిడెంట్స్ చూసారు వీళ్ళు కూడా, అసలు షాక్. లైట్ మ్యాన్ అయితే పారిపోయి వెళ్ళిపోయారండి ఇద్దరు ముగ్గురు లైట్ మ్యాన్స్. మళ్ళీ వైజాగ్ వెళ్ళి ఇంకో లైట్ మ్యాన్ ఫోన్ చేసి తెప్పించుకున్నారు. ఏంటండి ఆత్మ ఇడ్లీ తింటుంది. షూట్స్ వేరు. ఆవిడ ఏదైనా జరిగిందంటే వాళ్ళు రొమాన్స్ ఏం జరగలేదు. అంటే నాది హైదరాబాద్ లొకేషన్ కాబట్టి దానికి మీకు ఆత్మ సినిమాలో పరిచయం అయిందా? అంటే సినిమాలో అంటే ఆత్మ చేసినటువంటి అమ్మాయి షూటింగ్ లో టచ్ అయిందా లేదా? ఏం లేదు. అంటే మీ కథ పూర్తిగా తనకు తెలియదు అసలు. ఆత్మకు ఈ ఊరు అంటే వచ్చే హైదరాబాద్, విశాఖపట్నం, పార్వతీపురం అలాగే పచ్చబాధ ఏం ఉండదు. అది పట్టుకోవాలని అనుకుంటే మేఘన కాదు, మేఘానికి కూడా స్టైల్ ఏంటంటే ఒరిజినల్ గా నేచురల్ గా ఎలాగ ఉంటుందో అలా తీసాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే దానికి ఒక సున్నా రాసినట్టు, కళ్ళు మాత్రం కనిపిస్తుంది, తర్వాత 2 పన్ను ఉన్నట్టు, 2 కొమ్ము ఉన్నట్టు, జుత్తు ఉరపేసుకుని కాళ్ళు కనపడకుండా తెల్ల డ్రెస్ వేసుకుని అలాంటి మేకప్ లేకుండా రియాలిటీగా ఒక ఆత్మ వస్తే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మధ్యలో యూట్యూబ్లో నేను చాలా చూస్తున్నాను, ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి. రోడ్డు క్రాస్ చేసినప్పుడు ఒక పిల్లిలాగా వచ్చేసి మనిషిలాగా వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, అది నేను చూశాను. తర్వాత వెళ్తున్నప్పుడు అవతల కారు ఏమీ రాకుండానే డాష్ ఇస్తే డైరెక్ట్ హెడ్ ఆన్ కొలిషన్ వస్తే ఎలా ఉంటుందో అలాంటిదన్నీ చూశాను. కారు వెళ్తే టమాలని సౌండ్ రావడం, అది మొత్తం హెడ్ లైట్ అని ఇరిగిపోయి, గ్లాసులు పగిలిపోయి, ఆ కారు ఏమో పోల్తో పడడం, ఎగిరిపోవడం, పైకి ఎగిరిపోయి పడడం, మనుషులు ఎవరు లేరు, అనిమల్స్ లేరు, ఆపోజిట్ వెహికల్ లేదు. ఇలాంటివన్నీ కూడా ఈ సీసీ ఫుటేజ్లో కవర్ అయిందేమో మనకి ఇక్కడ టెలికాస్ట్ చేయడం చూశాను నేను. సో అటువంటివన్నీ కూడా ఏంటంటే సెపరేట్ ఈ ఆత్మకు ఇలా ఉంటుంది అని చెప్పేసి ఊహించుకుని మేకప్ చేయడం అలాంటివన్నీ ఏం లేదు. డైరెక్ట్గా న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు పేరెంట్స్కి అండి తన పిల్లల్ని ఒక గోల్తో చదివిస్తారు. ఏ డాక్టర్కో, ఒక పైలట్కో, ఒక కమాండర్కో వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఈయన ఇలా చదివించాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి, పలానా స్టేటస్లో వాళ్ళు చదివిస్తారు. ఓకే. కానీ పిల్లలకి ఏంటంటే వాళ్ళు ఏది అడిగినా ఇవ్వడం మొదలెడతారు. పక్కవాడు ఏదైనా కొన్నాడని అనుకోండి, ఒక బైక్, ఆడికన్నా బెటర్ బైక్ మనం కొనాలి. మా డాడీకి చెప్తే ఏదైనా కొనేసి ఇచ్చేస్తారు, మా మమ్మీకి చెప్తే ఏదైనా కొనేసి ఇచ్చేస్తారు. అనగానే వాళ్ళు కూడా ఏంటంటే ఎలాగైనా ఒకలాగా బైక్ కొనేసి ఇచ్చేయాలి. అది బర్త్డే వస్తుంది, ఆ బర్త్డేకి బైక్ కొనేసి ఇవ్వాలి, అది బర్త్డేకి సెల్ ఫోన్ కొనేసి ఇవ్వాలి. ఇలాంటిది అన్నీ చాలా క్యూరియాసిటీగా అన్నీ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు లీడ్ చేస్తున్నప్పుడు బైక్ ఉందంటే బైక్ ఒక డెస్టినేషన్ నుంచి ఇంకొక డెస్టినేషన్ వెళ్ళే వరకే. ఇది అస్తమానం ఆ బైక్ తీసుకుని పెట్రోల్ వేసేసుకుని ఇష్టం వచ్చినట్టు ఆ ఫ్రెండ్స్ బర్త్డే అది ఇది వెళ్ళి పార్టిసిపేట్ చేసి తాగుడుకు అలవాటు అయిపోయి, మందు, డ్రగ్స్ ఇవన్నీ అలవాటు అయిపోయి వాళ్ళు ఏం చేసినారో వాళ్ళకే తెలియదు. ఓకే. ఆ జిగ్జాగ్ డ్రైవింగ్లో ఓవర్ స్పీడ్ వెళ్ళడం, అంటే ఆ డ్రైవింగ్ ఎలా ఉంటుందంటే ఇదేంటి డ్రైవింగ్ వచ్చా డ్రైవింగ్ రాదా చూసిన వాళ్ళు భయపడలేదు, కానీ చాలా ఈనమైపోయి కెమెరా ఇటువైపు ఫోకస్ అయిపోయి అక్కడ యాక్ట్ చేస్తుంటే ఈయన ఇలాగ డైలాగ్ చెప్తారు, ఇంకా ఏడండి అది ఏంటి సార్ ఇంకా ఏడుస్తూనే ఉన్నారు, ఇక్కడ ఏమో కెమెరా రన్ అవుతుంది, అది ఆపట్లేదు అని ఆడ నుంచి చెప్పిన వరకు మీకు తెలియట్లేదు, ఏం జరిగింది అని అంటే ఈయన ఎంత ఈనమైపోయారంటే. ఇప్పుడు సురేష్ గారికి కావాల్సిన ఆన్సర్ వచ్చింది, ఇంకా మళ్ళీ అడగరు, ఇంకా పర్వాలేదు ఆ రేంజ్లో